మీరు నైనిక గారికి మమ్మీయా సిస్టరా? మమ్మీని. జనరల్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం కదా. అందరూ వెళ్ళని అంటారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మేడం నైనిక గారు అంత మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్లో ఉన్నారు? అంటే టు బి వెరీ ఫ్రాంక్, నాకు తను వెళ్ళాలని ఉన్ను. అన్ఫార్చునేట్ 2 years బ్యాక్ మేము ట్రై చేసాము ఓకే. ఇలా వెళ్తే, అంటే వాళ్ళేమో ఒక పేరు చెప్పకూడదు 4 lakhs అడిగారు అన్నారు. అయితే ఇప్పటి వరకు మేము డబ్బులు ఇచ్చి అయితే ఏ ప్లాట్ఫామ్కి తను వెళ్ళలేదు. సో నేను డిసైడ్ డబ్బులు ఇచ్చి అయితే వెళ్ళొద్దు, కానీ నాకు ఉన్న మనసులోనే ఎప్పటికైనా తను బిగ్ బాస్కి వెళ్తే మంచి ఫేమ్ నేను చూశాను అనమాట. బిగ్ బాస్ వెళ్ళే తర్వాత వెళ్ళి వచ్చినాక చాలామంది కెరియర్ సెట్ అయ్యి వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో నేను అనుకున్నాను ఆల్ ఆఫ్ సడన్ ఈ సంవత్సరం వాళ్ళే కాల్ చేసి ఇంటర్వ్యూస్ అవన్నీ అయ్యి, అంటే 3-4 times వెళ్ళింది ఆడిషన్స్ లాగా. తర్వాత సెలెక్ట్. అంటే పిల్లల విషయంలో అమ్మ నాన్న డ్రీమ్ ఉంటుంది, హీరోయిన్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలని. మీ డ్రీమ్ కూడా తన ఇండస్ట్రీలో ఉంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉండే. ఆన్ స్క్రీన్ ఉండాలి. సో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటారా? ఇంకా లేదు, అంటే ఇలా ఒక విధంగా ఫుల్ఫిల్ అయ్యింది. అదే అంటారు కదా, ఎంత మనకి కావాలో అంతే దేవుడు ఇస్తాడనమాట. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే మ్యామ్, నైనిక గారు చిన్నగా ఉన్నప్పుడు తను పుట్టంగానే తను ఏమైతే బాగుంటుందని మీరు ఊహించుకున్నారు? యాక్చువల్లీ అప్పుడు అప్ టు 5 years తను ఇప్పటి వరకు 5 years నాకు అంటే అలా ఏమీ ఉండేది కాదు. వెన్ షీ వాజ్ 5 years అప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్ అయ్యింది. స్టేజ్ మీద వెళ్ళాక చాలా మంచిగా డాన్స్ చేసింది అనమాట, చాలా మంచిగా. అప్పుడు నా ఎందుకు క్లిక్ అయిందనమాట, తను చాలా మంచిగా డాన్స్ చేస్తుంది కదా. నేను ఎప్పుడు అంటే ఈ తెలుగు వాళ్ళకి తెలీదు, బట్ తారే జమీన్ పే అని ఒక అమీర్ ఖాన్ మూవీ ఉంది, సినిమా వచ్చింది. అవును, చాలా ఇన్స్పైర్డ్ బై నేను అనమాట. ఆ మూవీ నాకంటే చాలా ఇష్టం. సో దాంట్లో అదే ఏ పిల్లలకి ఏ స్కిల్స్ ఉంటే దాంట్లో పుష్ చేయాలి, వాళ్ళు అందులోనే బాగా మంచిగా డాన్స్ చేస్తుంది. ఇప్పుడే ఇంత అంటే ఏది నేర్చుకోకుండానే ఇంత బాగా చేస్తుందని నేను అది కంటిన్యూ అవ్వాను అనమాట. ఆ తర్వాత మరి అంటే ఒక్కటి పట్టుకున్నాక అందులో మంచిగా వెళ్ళాలి అని చాలా సాక్రిఫైజెస్ కూడా చేసాము. స్టడీస్ అనుకోండి, ఎందుకంటే స్టడీస్ కూడా ఇంపార్టెంట్, అవి కొంచెం సాక్రిఫైస్ అయ్యేవి, ఐ అగ్రీ. బట్ ఓకే, మీరు తనలో స్కిల్స్ గమనించి తను ఆ వేలో వెళ్తే బాగుంటుందని మీరు ఎంకరేజ్మెంట్ చేశారు కదా. సో తను ఎప్పుడైనా బాధపడ్డదా, నాకు ఈ ఫీల్డే ఇష్టం ఉండేది కాదు మమ్మీ, నువ్వు ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చావు అని ఎప్పుడైనా బాధపడిందా? స్టంట్లు అంటే డాన్స్ వచ్చేసింది, గ్రేస్ వచ్చేసింది, స్టంట్స్ పార్ట్స్ వచ్చింది. స్టంట్స్ పార్ట్కి హెడ్ స్పిన్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటయ్యేది, తనకి చాలా నొప్పి వస్తుంది అనమాట. ఆ నొప్పప్పుడు తను 2 days మూడ్ స్వింగ్ అయ్యి నాకు ఇంకా డాన్స్ వద్దు మమ్మీ, ఇవి నొప్పి అయ్యి బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ఇవన్నీ ఎప్పుడు అంటే ఫిజికలీ నేర్చుకున్న టైం వస్తే, అందుకే స్టంట్ కొంచెం భయపడుతుంది అనమాట తను. బట్ డాన్స్ అయితే వదలలేదు, అంటే బై పుషో బై హుక్కో బై క్రుక్కో డాన్స్ అయితే నేర్చింది, చేసింది. సో ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి స్టిల్ డి వరకు కూడా తను ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు, షూట్లో కావచ్చు, ఎక్కడన్నా తనకు దెబ్బలు తగిలినప్పుడు అరే నా వల్ల అనవసరంగా తను ఇబ్బంది పడుతుంది వద్దులే అని సో మెనీ టైమ్స్ ఒక్క సిచ్యువేషన్ చెప్తారా? డిఐడిలోనే ఏమైంది, నేను జస్ట్ డాన్స్ ఇండియా డాన్స్ తను వెళ్ళింది అప్పుడు, తనకి 15+ 16 years అనమాట తనకి రన్నింగ్. అక్కడ ఏమైంది, నేను ఐ థింక్ 1 month ఉండి నేను ఇంటికి వచ్చేసాను. వైల్డ్ కార్డ్, తనకి వైల్డ్ కార్డ్ కానీ ఉంచుకున్నారు తను. సరే ఇప్పుడు లేదు కదా అని నేను ఇంటికి వచ్చేసాను. ఆ మధ్యలోనే తనకి ఒక సిస్ట్ అయ్యి, తను మెడికల్ అంటే స్టమక్లో సిస్ట్ అవుతుంది ఆడపిల్లలకి, అలా సిస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఇంత పెద్ద ఈమెయిల్ పెట్టారు, మీ అమ్మాయి ఎలిజిబుల్ కాదు, వైల్డ్ కార్డ్ రౌండ్ స్టార్టింగ్లోనే అప్పుడు అనమాట. నేనని ఇదేంటబ్బా, మేము 1.5 month ఇక్కడ వెయిట్ చేసాం ముంబైలో, అక్కడే వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, తను కూర్చొని చూసేది. ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వాళ్ళకి టైమింగ్ ఉంటుంది. ఇది ఏమి ఇలాగైంది అని అప్పుడు నాకు చాలా బాధ. నేను వచ్చేసాను, తనకి ఇలా హెల్త్ ఇష్యూస్ అయిపోయి వాళ్ళు తీసేయడం ఏంటి అని నేను మళ్ళీ వాళ్ళతో చాలా డిస్కషన్ పెట్టుకున్నాను. నా కూతురు నేను రిస్క్ తీసుకుంటున్నాను, తనకి ఎలాగైనా తను ఆడాలా అని. మళ్ళీ ఎలాగోట్లా అంటే తనకి మెడికల్ సూపర్విజన్లో వాళ్ళు తీసుకొని మెడిసిన్స్ అయ్యి తను పర్ఫామ్ చేసింది, వైల్డ్ కార్డ్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ టైంలో మటుగా అంటే డాన్స్ వల్ల డాక్టర్స్ అన్నారు, డాన్స్ వల్ల అది స్ట్రెచ్. మా ఒడిశా డాక్టర్స్ అయితే ఓకే అన్నారు, పర్వాలేదు తనకి ఏం ప్రాబ్లం. కానీ ముంబై డాక్టర్స్ ఏమో వాళ్ళు జీటీవీ వాళ్ళే చూపించుకున్నారు. తనేమో అస్సలు వద్దు, అది బర్స్ట్ అయితే తను లైఫ్ లాంగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఇదొకటి అదొకటి. ఇంకా డీలో కూడా ఏమైంది, D14లో రాత్రి 3 o'clockకి
తను షోల్డర్ ఏంటంటారు దానికి ట్విస్ట్ అయిందన్నమాట. ఓకే. సడన్లీ తన పార్ట్నర్ ఏమో ప్రాక్టీస్ చేస్తున్నాడు, సమ్ స్టెప్ అనమాట సెమీఫైనల్స్ టైంలో ఓకే. తన పడింది. వీళ్ళందరూ అయితే ఎంకరేజ్ చేస్తుండ్రు, చేయండి 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 పర్వాలేదు అని. కానీ డాక్టర్స్, మేము 3 డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యామన్నమాట ఒపీనియన్ కోసం. 3 అదే అన్నారనమాట, తను చేస్తే మటుగా ఒకసారి పోయిందంటే మళ్ళీ అది సర్జరీ వరకు వెళ్తుంది అన్నమాట. ఎందుకు మీకు అంత ఇంపార్టెంట్ ఆ టైంలో కూడా అనమాట. డాన్స్ ఈజ్ రిస్కీ ఫ్యాక్టర్ అంట, రిస్కీ ప్లాట్ఫామ్ ఒక బాడీకి అయితే. సో తను అంత ఎనర్జీగా ఉండడానికి ఏం ఫుడ్ ఇస్తుంటారు మీరు? అది ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటుంది అనమాట. ఓకే.